Hello friends, welcome to TechNews episode 959. ఈరోజు డేట్ February 16th 2022. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ ది డేలో అమెజాన్లో మీకు ఎగ్జిక్యూటివ్ చైర్స్ ఉంటాయి కదా, వీటి మీద పెద్ద పెద్ద లూట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒక 2-3 యాడ్ చేస్తాను ఇక్కడ. ఇంకా నెంబర్ ఆఫ్ చైర్స్ కూడా మన ఛానల్ సంబంధించిన డీల్స్ గ్రూప్ మీకు చాలా వరకు పోస్ట్ చేసాను మధ్యాహ్నం నుంచి. ఒకసారి చెక్ చేయండి, మీకు నెంబర్ ఆఫ్ లూట్స్ అనేది తెలుస్తూ ఉంటాయి. ఇక ఈ చైర్స్లో 2 చైర్లు ఏంటంటే, ఒకటేమో రెగ్యులర్గా మీకు 6,500 దాకా ఉంటుంది. ఇది మీకు 2,908 రూపాయలకి అవైలబుల్గా ఉంది. సో మోర్ దాన్ 50% డిస్కౌంట్తో అవైలబుల్గా ఉంది. ఇక రెండోది, ఇది చాలా పెద్ద డీల్ అనమాట. 12,800 ఉంటుంది రెగ్యులర్ ప్రైస్. ఈరోజు మీకు 5,750 రూపాయలకి అవైలబుల్గా ఉంది. సో ఇది నియర్లీ 50% డిస్కౌంట్. కొన్ని ఏమో టిక్ చేసుకునే కూపన్స్ ఉంటాయి. సో మీరు కొంచెం జాగ్రత్తగా చూడాలి. మీకు ఆల్రెడీ మెన్షన్ చేస్తాం కూపన్ అని చెప్పి, అవి టిక్ చేసుకొని మీరు కార్డ్ ఆఫర్స్ ఉంటే కార్డ్ ఆఫర్స్ కూడా అప్లై చేసుకోండి. ఇంకా పెద్ద పెద్ద డీల్స్ అనేది తెలుస్తూ ఉంటాయి. వీటికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. ఇంకా నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్స్ కోసం మన ఛానల్ సంబంధించిన డీల్స్ గ్రూప్ని ఫాలో అయిపోండి. అక్కడ నుంచి మీరు నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్ చేయండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఛానల్ది. అండ్ ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్ట్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ చూడండి, లైక్ చేయండి, దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. 4,000 లైక్స్ని రీచ్ అవ్వండి. ఇక ఈరోజు మన టెక్నిక్స్ అనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి రియల్మీ నుంచి. రియల్మీ ఈరోజు మన ఇండియాలో ఫైనల్గా రియల్మీ 9 Pro సిరీస్ని అఫీషియల్గా లాంచ్ చేసింది. రియల్మీ 9 Pro ఇయర్లీ మీకు హెచ్డిఎఫ్సి కార్డ్ ఆఫర్ అప్లై చేస్తే 15,999 రూపాయలకు వస్తుంది. అండ్ రియల్మీ 9 Pro ప్లస్ మనం ఎక్స్పెక్ట్ చేసుకున్న దానికంటే ఒక 1,500-2,000 రూపాయలు అయితే ఎక్కువగా పెట్టారేమో అని అనుకుంటున్నాను. నేను మన అన్బాక్సింగ్ వీడియోలో కూడా ఇదే పాయింట్ చెప్పాను. మీరు ఒకసారి అన్బాక్సింగ్ వీడియో చెక్ చేయండి, ఇక్కడ కార్డ్స్లో ఉంటుంది. ఈరోజు అన్బాక్సింగ్ వీడియో కూడా కొంచెం లేట్ అయిపోయింది టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల. సో ఒకసారి ఒక లుక్ అయితే వేయండి. చాలా ఇంట్రెస్టింగ్ వీడియో మీకు పోస్ట్ చేస్తాను. అందులో నా ఒపీనియన్ కూడా మీకు షేర్ చేస్తాను. ఒక 2,000 రూపాయలు ఎక్కువ పెట్టారని నేను అందులో కూడా చెప్పాను. ఇక్కడ కూడా అదే పాయింట్ చెప్తున్నాను. సో కొంచెం తగ్గిస్తే బాగుండేదేమో నేనైతే అనుకున్నాను. ఇది విత్ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు ఆర్ డెబిట్ కార్డు యూజ్ చేస్తే మీకు 22,999 రూపాయలకు వస్తుంది. ఇవి రెండు February 21st అలాగే February 23rd ఈ 2 తారీఖుల్లో అవైలబుల్గా ఉంటే ఒక లుక్ అయితే వేయండి. అండ్ రియల్మీ ఇదే ఈవెంట్లో రియల్మీ GT2 సిరీస్కి సంబంధించిన కన్ఫర్మేషన్ కూడా ఇచ్చేసింది. ఇది మార్చ్ మంత్లో మన ఇండియాలో వీళ్ళు లాంచ్ చేయబోతున్నట్టు కన్ఫర్మ్ చేశారు. యాక్చువల్గా February 28వ తారీఖున మనకి బార్సిలోనాలో MWC ఈవెంట్ ఉంటుంది కదా, అక్కడ దీన్ని షోకేజ్ చేస్తారు గ్లోబల్గా. అండ్ మన ఇండియాకి మాత్రం మార్చ్ మంత్లో ఈ సిరీస్ని వీళ్ళు తీసుకురాబోతున్నట్టు కన్ఫర్మ్ చేశారు. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి. శాంసంగ్ ఫైనల్గా February 17వ తారీఖున అంటే రేపు మన ఇండియాలో శాంసంగ్ గెలాక్సీ S22 సిరీస్కి సంబంధించిన అఫీషియల్ ప్రైజింగ్ అలాగే ఇండియా లాంచ్ అనేది వీళ్ళు చేసేస్తారు. సో రేపు మార్నింగ్ ఆర్ రేపు మధ్యాహ్నం లోపు మీకు శాంసంగ్ గెలాక్సీ S22 సిరీస్కి సంబంధించిన ప్రైజెస్ అనేవి రివీల్ అయితే అయిపోతాయి అనమాట. నెక్స్ట్ మనకి OnePlus నుంచి. OnePlus ఫైనల్గా మన ఇండియాలో OnePlus 10 Pro మొబైల్ని మార్చ్ మంత్లో లాంచ్ చేయబోతుంది. దీనికి సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్ అనేది రేపు మన ఇండియాలో వీళ్ళు OnePlus Nord CE2ను లాంచ్ చేస్తారు కదా, ఆ ఈవెంట్లో వీళ్ళు అనౌన్స్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఈరోజు దీనికి సంబంధించిన ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది. ఎక్స్పెక్టెడ్ డేట్స్ ఏంటంటే మార్చి 15 కానీ మార్చి 16 తారీఖుల్లో మన ఇండియాలో ఈ OnePlus 10 Pro మొబైల్ అనేది లాంచ్ అవుతుంది. గ్లోబల్గా ఆల్రెడీ లాంచ్ అయిపోయింది. మన ఇండియాలో మాత్రం మార్చి 15-16 తారీఖులో లాంచ్ అవ్వచ్చు. అది రేపు వీళ్ళు కన్ఫర్మ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి నథింగ్ నుంచి. నథింగ్ బ్రాండ్ అంటే మనకి OnePlus కో-ఫౌండర్ కార్లపై ఓన్గా పెట్టుకున్న బ్రాండ్. సో ఈ బ్రాండ్ నుంచి మనకు ఒక ప్రోడక్ట్ వచ్చింది, నథింగ్ ఇయర్ 1 అని చెప్పి. దీనికి సంబంధించి ఆల్రెడీ నేను రివ్యూ కూడా షేర్ చేస్తాను. ఎక్సలెంట్ ఇయర్ ఫోన్స్ అవి. అండ్ ఈ బ్రాండ్ నుంచి ఇప్పుడు మనకు ఒక ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్గా రాబోతుంది. సో దీనికి సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్ అనేది ఈరోజు కార్లపై ఈరోజు మార్నింగ్ కన్ఫర్మ్ చేశారు. ఇది ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద రన్ అవుతుంది. అండ్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో ఇది రన్ కాబోతున్నట్టు ఈరోజు ఆ 2 కంపెనీలు కూడా కన్ఫర్మ్ చేసినాయి అనమాట. అంటే గూగుల్కి సంబంధించిన ఆండ్రాయిడ్ కన్ఫర్మ్ చేస్తుంది, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేశారు. సో ఇప్పుడు నథింగ్ అనే బ్రాండ్ నుంచి రాబోతున్న మొట్టమొదటి ఫోన్ మనకి వెరీ సూన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మేబీ సెకండ్ హాఫ్ ఆఫ్ 2022లో మనం ఈ నథింగ్ ఫోన్ 1ని చూసే అవకాశం అయితే ఉంటుంది. వీళ్ళు కూడా అలాగే పెట్టొచ్చాము, నథింగ్ PH1. ఆల్రెడీ PH1 అంటే మీకు ఎసెన్షియల్ ఫోన్ 1 ఉంది కదా, సో అలాగే వీళ్ళు కూడా ఏదైనా డిఫరెంట్ నేమింగ్తో తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో చూడాలి ఈ నథింగ్ ఫోన్ ఎలా ఉంటుంది, ఎప్పుడు రాబోతుంది అనేది వెరీ సూన్ మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి వివో నుంచి. వివో February 21వ తారీఖున మన ఇండియాలో వివో V23e అనే మొబైల్ని లాంచ్ చేయబోతుంది. సో దీనికి సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్ అనేది ఈరోజు వివో కంపెనీ వాళ్ళు తీసుకొచ్చారు. ఇది మినిమం 20,000 రూపాయలు ఉంటుందేమో నేను అయితే అనుకున్నాను. జనరల్గా ఇవి ఆఫ్లైన్ సెంట్రిక్ ఫోన్స్ కదా, సో వీళ్ళు కొంచెం ప్రైజింగ్ అయితే ఎక్కువగానే పెడతారు. 6.44 ఇంచెస్ ఫుల్ HD+ రిజల్యూషన్తో AMOLED స్క్రీన్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, అలాగే మీకు డైమెన్సిటీ 810 ప్రాసెసర్, బ్యాక్ సైడ్ 64 మెగాపిక్సెల్ కెమెరా, 8+2, అలాగే ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ కెమెరా, 4500 mAh బ్యాటరీ,
బ్యాటరీ విత్ 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇలాంటి ఫీచర్స్తో ఈ ఫోన్ అయితే ఉంటుంది. సో ఎంత లేదన్నా 20 నుంచి 25 వేల రూపాయల బడ్జెట్లో ఈ ఫోన్ వీళ్ళు లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి షామీ నుంచి షామీ ఆల్రెడీ 150 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ మీద వర్క్ చేస్తుంది. మేబీ మనం నెక్స్ట్ ఇయర్లో ఈ 150 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో ఉండే ఫోన్స్ని మిడ్ రేంజ్లోను అలాగే అబోవ్ మిడ్ రేంజ్లోను ఫ్లాగ్షిప్స్లోనూ మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ మనకి 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అనేది 30,000 లోపు తీసుకొచ్చేసారు కదా. సో 150 వాట్స్ కూడా మనకి వెరీ సూన్ ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. షామీ సబ్ బ్రాండ్ రెడ్మీ ఈరోజు చైనాలో రెడ్మీ K50లో ఫస్ట్ ఫోను, అంటే ఆ K50 సిరీస్లో ఫస్ట్ ఫోను రెడ్మీ K50 ఈ స్పోర్ట్స్ ఎడిషన్ లేదంటే గేమింగ్ ఎడిషన్ వీళ్ళు అఫీషియల్గా లాంచ్ చేసేసారు. ప్రైజింగ్ నియర్లీ 39,000 రూపాయలు ఉంటుంది. ఇనిషియల్ బేస్ వేరియంట్ మీకు 8GB ప్లస్ 128GB వేరియంట్, 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ రెజల్యూషన్తో AMOLED స్క్రీన్, HDR10+, A+ సర్టిఫికేషను, అలాగే నియర్లీ 1000 నిట్స్ వరకు బ్రైట్నెస్, ఇలాంటి ఒక ప్రీమియం డిస్ప్లే దీంట్లో వాడారు. Qualcomm Snapdragon 8 Gen 1 ప్రాసెసర్, బ్యాక్ సైడ్ 64 సోనీ IMX 686 సెన్సార్ దీంట్లో వాడారు. 8+2 ఇంకా 2 కెమెరాలు, ఫ్రంట్ సైడ్ మీకు 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. అండ్ 4700 mAh వరకు బ్యాటరీ విత్ 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో ఈ ఫోన్ ఉంటుంది. 8GB ప్లస్ 128GB వేరియంట్ నియర్లీ మన ఇండియన్ కరెన్సీలో 39,000 రూపాయలు ఉంటుంది. ఈ ఫోన్లో హైలైట్ ఏంటంటే ఆ గేమింగ్ ట్రిగ్గర్స్. మీకు ఆల్రెడీ మన ఇండియాలో పోకో F3 GT చూస్తారు కదా, సేమ్ అలాంటి ట్రిగ్గర్సే నెక్స్ట్ జనరేషన్ ట్రిగ్గర్స్ని వీళ్ళు ఈ K50 గేమింగ్ ఎడిషన్లో లాంచ్ చేశారు. మళ్ళీ పోకో ఎందుకన్నా గుర్తొచ్చింది కంటే ఇదే ఫోన్ మన ఇండియాలో నెక్స్ట్ మంత్ మార్చ్లో లేదంటే మార్చ్ ఎండింగ్లో మన ఇండియాలో ఇది పోకో F4 GT అనే పేరుతో లాంచ్ అవుతుంది కాబట్టి ఆ పోకో F3 GTని గుర్తు చేశాను అంతే, నాకు వేరే ఉద్దేశం అయితే లేదు. సో ఫైనల్గా అయితే మన ఇండియాకి కూడా ఈ K50 పోకో F4 GT అనేది నెక్స్ట్ మంత్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ దీంట్లో ఒక మెర్సిడెస్ ఎడిషన్ ఉంటుంది. ఇది ప్రీమియం ఎడిషన్, ఓన్లీ 12GB ప్లస్ 256GB వేరియంట్ మాత్రమే ఉంటుంది. సో దీని ప్రైస్ నియర్లీ 50,000 రూపాయలు పెట్టారు. సో ఇదైతే మన ఇండియాకి రాకపోవచ్చు కానీ ఆ సిల్వర్ కలరు, ఆ గన్ మెంటల్ గ్రే ఇలాంటి కలర్స్ ఉన్నాయి కదా, అలాంటి కలర్స్ అయితే వీళ్ళు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈరోజు యాప్ ఆఫ్ డేలో మీకు ఒక మంచి కార్ స్టంట్స్ గేమ్ గురించి చెప్తాను. క్రేజీ కార్స్ ఇంపాసిబుల్ స్టంట్స్ అంట. సో చాలా ఇంట్రెస్టింగ్ 3D గేమ్ ఇది. సో దీని ప్రైస్ 600 రూపాయలు ఉంది అండ్ రేటింగ్ 4.1 ఉంది. డౌన్లోడ్స్ కూడా పర్లేదు, బాగానే ఉంది. ఈ రోజు నుంచి 6 రోజుల పాటు ఫ్రీగా సెల్లో ఉంటుంది. లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఈ ఫ్రెండ్స్ ఇవాళ టెక్ న్యూస్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తామండి. దిస్ ఈస్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.